Hello all, welcome back to Telugu explanation of Indian economy Ramesh Singh. So we are in third chapter లో ఉన్నాం మనం. ఎవల్యూషన్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ థర్డ్ చాప్టర్లో మనం బ్యాక్గ్రౌండ్ ఫినిష్ అప్ చేసుకున్నాము. తర్వాత అగ్రికల్చర్ వర్సెస్ ఇండస్ట్రీ ప్రైమ్ మూవింగ్ ఫోర్స్గా ఏది పెట్టాలి అని చెప్పి డిబేట్లో ఉంది. సో ఆ డిబేట్లో అప్పుడున్న గవర్నమెంట్ ఇండస్ట్రీని సెట్ చేసుకుంది ప్రైమ్ మూవింగ్ ఫోర్స్గా. ముందుగా మనం పరిశ్రమ రంగాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పి పెట్టుకుంది. ఆ తర్వాత పరిశ్రమ రంగం పెట్టినందువలన ఇబ్బందులు ఏమి లేకుండా మనం పరిశ్రమ రంగం పెడితే ఇబ్బంది వచ్చింది. సో ఏం లేవు అనేది చెప్పారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదనేసి, డబ్బు లేదనేసి, టెక్నాలజీ లేదనేసి, దానివల్ల అది సరిగ్గా లేదు, ఆ డెసిషన్ తీసుకోవడం కరెక్ట్ కాదన్నారు. తర్వాత వ్యవసాయ రంగం తీసుకుంటే ఏమై ఉండేది, అభివృద్ధి చెంది ఉండేది. వ్యవసాయ రంగంలో వచ్చిన డబ్బు పెట్టి పరిశ్రమని డెవలప్ చేసి ఉండేవారు. అలా దానివల్ల అభివృద్ధి అనేది వచ్చిండేదని చెప్పారు. దానికి ఉదాహరణగా మనకి ఎగ్జాంపుల్ ఏం చెప్పారంటే చైనా గురించి చెప్పారు. చైనా అలాగే చేసి ఇండస్ట్రియలైజేషన్లో సక్సెస్ అయింది. ముందు వ్యవసాయ రంగాన్ని డెవలప్ చేసుకొని తర్వాత ఇండస్ట్రియలైజేషన్లో సక్సెస్ అయింది. సో ఈ చైనాలో ఇప్పుడు ఏమైంది, ఇండస్ట్రియలైజేషన్కి వెళ్ళారు ప్రస్తుతం చైనా. తర్వాత ఏం జరిగింది? ది ఎమర్జెన్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ చైనా వాజ్ సో వైబ్రెంట్ దట్ ఇట్స్ ఇంపాక్ట్ వాజ్ ఫెల్ట్ ఇన్ ద సో కాల్డ్ హైలీ డెవలప్డ్ అండ్ ఇండస్ట్రియలైజ్డ్ ఎకానమీస్ ఆఫ్ ద వరల్డ్. సో ఈ చైనా ఇండస్ట్రియలైజ్ రావటం చాలా పెద్ద మోత మోగిపోయింది అనమాట అంతా. దాని ప్రభావం ఇట్స్ ఇంపాక్ట్ వాజ్ ఫెల్ట్ ఇన్ ద సో కాల్డ్ హైలీ డెవలప్డ్ అండ్ ఇండస్ట్రియలైజ్డ్ ఎకానమీస్ ఆఫ్ ద వరల్డ్. అన్ని కంట్రీస్ మీద, దాదాపు ఇండస్ట్రియలైజ్డ్ ఎకానమీస్ అన్నిటి మీద దాని యొక్క ప్రభావం పడింది. అభివృద్ధి అయిన ఇండస్ట్రియలైజ్డ్గా పిలువబడిన అన్ని ఎకానమీస్ మీద, ఆర్థిక వ్యవస్థల మీద చైనా యొక్క ప్రభావం పడింది. ద ఇండస్ట్రియల్ హోంవర్క్ ఆఫ్ చైనా. సో ఈ చైనా వాళ్ళు చేసిన ఇండస్ట్రియల్ వర్క్ అనేది చాలా పెద్దగా మోత మోగిపోయిందనమాట. క్యాప్చులేటెడ్ ఇంటూ ఏ జైంట్. సో ఈ చైనా వాళ్ళు చేసిన ఈ ఇండస్ట్రియలైజేషన్ అనేది వాళ్ళు డెవలప్ చేసుకున్నారు కాబట్టి అది చాలా ఆ ఇండస్ట్రియలైజేషన్ అనేది వీళ్ళు చేసిన ఈ పరిశ్రమ రంగం చాలా బాగా అభివృద్ధి చెందింది. ఎంత బాగా అంటే ఆకాశం అంత ఎత్తుకు వెళ్ళిపోయినంతగా వాళ్ళది అభివృద్ధి చెందింది చైనా వాళ్ళ ఇండస్ట్రియలైజేషన్ అనేది. సో వాజ్ ద పొలిటికల్ లీడర్షిప్ ఆఫ్ ఇండిపెండెంట్. మన గురించి చెప్పుకుందాం, ఇది చైనాలో జరిగింది. ఇలా చేస్తుంటే బాగుండేది కదా అని అంటారనమాట. వాజ్ ద పొలిటికల్ లీడర్షిప్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా నాట్ బీ ఏబుల్ టు అనలైజ్ ద రియాలిటీస్ యాజ్ వీ డిడ్ అబౌవ్ అండ్ కన్క్లూడ్ దట్ అగ్రికల్చర్ షుడ్ హ్యావ్ బీన్ ద ప్రైమ్ మూవింగ్ ఫోర్స్ ఆఫ్ ద ఎకానమీ ఇన్ ప్లేస్ ఆఫ్ ద ఇండస్ట్రీ. సో ఇండియాలో ఉన్న పొలిటికల్ లీడర్షిప్, ఇండిపెండెంట్ ఇండియా, స్వతంత్రం వచ్చిన మన భారతదేశంలో పొలిటికల్ లీడర్షిప్ అనలైజ్ చేయలేకపోయిందా, రియాలిటీని, వాస్తవాన్ని వాళ్ళు అనలైజ్ చేయలేకపోయారా. మనం పైన చెప్పుకున్నట్లుగా అలా అనలైజ్ చేసి వాస్తవాన్ని వాళ్ళు గమనించి అగ్రికల్చర్, వ్యవసాయ రంగాన్నే ముందుగా అభివృద్ధి చేయాలని చెప్పి వాళ్ళు కన్క్లూడ్ చేయలేకపోయారా. ఇండస్ట్రీ చేశారెందుకు, ఇండస్ట్రీ బదులుగా మనం పైన చెప్పుకున్నట్లుగా బాగుంది కదా, అది వ్యవసాయ రంగం చేయలేకపోయారా. వాళ్ళు అంత అనాలోచితంగా ఆలోచించారా, వాళ్ళు వాస్తవాన్ని గమనించలేకపోయారా అని చెప్పి ఇక్కడ క్వశ్చన్ అనమాట. ఈజ్ ఇట్ పాసిబుల్ దట్ పండిట్ నెహ్రూ ఇన్ కమాండ్ వుడ్ హ్యావ్ మిస్డ్ ద రేషనల్ అనాలిసిస్ ఆఫ్ ద ఇండియన్ రియాలిటీస్, ఎ జైంట్ అమాంగ్ ద ఏషియన్ విజనరీస్ ఆఫ్ ద టైమ్. ఇది సాధ్యమేనా? పండిట్ నెహ్రూ గారు మర్చిపోవాల్సిన విషయమేనా? ఆయన మిస్ అయ్యారా? ఆయన అధీనంలో ఇంత పొరపాటు ఎలా జరిగింది? కుడ్ హ్యావ్ మిస్డ్ ద రేషనల్ అనాలిసిస్. వాళ్ళు ఆయన అధీనంలో తెలివిగా ఆలోచించడం ఎలా మర్చిపోయారు? ఇండియాలో ఉన్న వాస్తవాన్ని గమనించడం ఎలా మర్చిపోయారు? ఆయన అధీనంలో ఉండి ఇది సాధ్యమయ్యే పనేనా? ఇంత పొరపాటు జరగటం, ఆయన అధీనంలో ఉండి వాళ్ళు తెలివిగా ఆలోచించటం, అనలైజ్ చేయటం, దాన్ని గమనించటం ఎందుకు గమనించలేదు? ఆయన ఎవరు? ఏ జైంట్ అమాంగ్ ద ఏషియన్ విజనరీస్ ఆఫ్ ద టైమ్. సో ఇలాంటి ఊహాలోచనలు చేయటంలో ఆయన చాలా దిట్ట. ఆయన అధీనంలో ఎలా ఇదంతా సాధ్యమైంది, ఎలా మర్చిపోయారు? ఇలా జరిగింది. మేయో వాజ్ స్టిల్ టు ఎమర్జ్ ఆన్ ద ఇంటర్నేషనల్ సీన్. సో
ఇది ఇంత పొరపాటు ఎలా జరిగింది, ఇంత ఊహాచిత్రం కలిగిన వ్యక్తి ఆయన అధీనంలో ఇంత పొరపాటు ఎలా జరిగింది, మన భారతదేశంలో ఉన్న వాస్తవాన్ని వాళ్ళు ఎలా గ్రహించలేకపోయారు అని ఇక్కడ క్వశ్చన్. హౌ ఇండియా కుడ్ నాట్ హ్యావ్ ఆప్టెడ్ ఫర్ అగ్రికల్చర్ యాజ్ ఇట్స్ ప్రైమ్ మూవింగ్ ఫోర్స్ హూజ్ లీడర్షిప్ హ్యాడ్ ఫాట్ ది నేషనలిస్ట్ మూమెంట్ ఆన్ ద గాంధీయన్ ఫెర్వర్. ఎలా ఇండియా మన దేశం ఎలా అగ్రికల్చర్ని ముందుగా డెవలప్ చేయాలని, ముందుగా అభివృద్ధి చేయాలని ఎన్నుకోకుండా ఉంది. హూస్ లీడర్షిప్, ఎవరి లీడర్షిప్ అయితే హ్యాడ్ ఫాట్ ద నేషనలిస్ట్ మూమెంట్ ఆన్ ద గాంధీయన్ ఫెర్వర్. సో గాంధీయన్ ఆలోచనలకు తీవ్రతగా మన దేశం అనేది స్పందించింది. ఎలా అగ్రికల్చర్ని తీసుకోకుండా ఉంది. ఆఫ్ విలేజెస్, సో గాంధీ ఎక్కడ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేవారు, గాంధీ గారు ఎక్కువ పల్లెటూర్ల మీద, విలేజెస్ మీద, గ్రామాల మీద కాన్సన్ట్రేట్ చేసేవారు. అది ఎక్కువగా మనకి ఆ ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉంది, ఆ ప్రభావం అనేది ఎక్కువగా ఉంది, మన సక్సెస్ అయింది కూడా అదే. సో అలాంటప్పుడు వ్యవసాయ రంగానికి ఎందుకు ముందుగా ఎన్నుకోలేకపోయారు, వ్యవసాయ రంగాన్ని ముందుగా డెవలప్ చేయాలని ఎందుకు అనుకోలేదు. అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, ఆయన ఎక్కువగా వీటి మీదే కాన్సన్ట్రేట్ చేశారు. ఈవెన్ ఇఫ్ గాంధీ వాజ్ నాట్ ఇన్ ద గవర్నమెంట్ దేర్ వేర్ మెనీ డివోట్. సో ఈ గాంధీయన్ ఎరా గురించి, గాంధీయన్ రూల్ గురించి మనకి ప్లానింగ్ విషయంలో 5th చాప్టర్లో వస్తుంది. వీ విల్ సీ క్లియర్, అక్కడ క్లియర్గా చూడొచ్చు. మామూలుగా విషయం అయితే ఆయన ఏంటంటే కాన్సన్ట్రేషన్ అంతా విలేజెస్, పల్లెటూరులు, గ్రామాలని మరియు వ్యవసాయాన్ని, పల్లెటూరిని డెవలప్ చేయడం మీద, గ్రామాలను డెవలప్ చేయడం మీద కాన్సన్ట్రేషన్ అంతా ఉండేది. సో ఈవెన్ ఇఫ్ గాంధీ వాజ్ నాట్ ఇన్ ద గవర్నమెంట్ దేర్ వేర్ మెనీ డివోట్. గాంధీ గారు లేకపోయినా కూడా, పవర్లో గవర్నమెంట్లో లేకపోయినా కూడా ఆయన భక్తులు చాలామంది ఉన్నారు, ఆయన బాగా ఆరాధించేవాళ్ళు, ఆయన పాలసీస్ నమ్మేవాళ్ళు చాలామంది ఉన్నారు. డివోట్ గాంధీయన్స్ ఇన్ ఇట్. అండ్ నో వన్ షుడ్ డౌట్ దట్ ద మెయిన్ ఇంటర్నల్ ఫోర్స్ విచ్ వైబ్రేటెడ్ త్రూ అవుట్ ద గవర్నమెంటల్ డెసిషన్స్ వేర్ నథింగ్ బట్ గాంధీయన్ సోషలిజం. వీళ్ళకి ఎవరికి అనిపించలేదా, గాంధీయన్ సోషలిజమే అందరికీ నచ్చింది, ఇదే బాగా సక్సెస్ అయింది, అంతటా వినిపించింది గాంధీయన్ సోషలిజమే, వీళ్ళకి ఎందుకు ఎవరికి డౌట్ రాలేదు. సో దేర్ వేర్, ఆయన లేకపోయినా కూడా వీళ్ళందరూ ఉన్నారు కదా. దేర్ వేర్ మెనీ డెసిషన్స్ విచ్ వేర్ టేకెన్ అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద మెయిన్ పొలిటికల్ ఫోర్స్ ఆఫ్ ది టైమ్స్. చాలా డెసిషన్స్ ఉన్నాయి ఇట్లా పొలిటికల్ ఫోర్స్ మీద, ఆ టైంలో పొలిటికల్ ఫోర్స్ మీద వచ్చిన డెఫినేషన్స్, వాళ్ళ ఫోర్స్ని బట్టి ఇన్ఫ్లుయెన్స్ అయి తీసుకున్న డెసిషన్స్ చాలా ఉన్నాయి. స్టిల్ సమ్ వెరీ వైటల్ వన్స్ వేర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద విషనరీ హంచెస్ ఆఫ్ ద పొలిటికల్ లీడర్షిప్ మెయిన్లీ బీయింగ్ జవహర్లాల్ నెహ్రూ. అప్పటికి ఇంకా చాలా ఇంపార్టెంట్ డెసిషన్స్ ఎవరి ఇన్ఫ్లుయెన్స్ మీద జరిగాయి అంటే జవహర్లాల్ నెహ్రూ గారి ఊహా చిత్రాల మీద, అంటే ఆయన ఇంటర్నల్ ఫీలింగ్స్ని బట్టి జరిగాయి అన్నమాట. వాస్తవం కాకపోయినా కూడా ఆయన ఒక ఇన్నర్ ఫీలింగ్ని బట్టి జరిగాయి అన్నమాట. సో దిస్ ఈజ్ వై ది economic thinking of independent India is considered and said to be nurtured by Nehruvian economics even today. సో ఈ విధంగా మన ఎకనామిక్ థింకింగ్, మన స్వతంత్రం వచ్చిన మన ఇండియా యొక్క ఎకనామిక్ థింకింగ్ అనేది, ఆర్థికపరమైన ఆలోచనలన్నీ కూడా ఏమని పైకి తీసుకొచ్చింది, నెహ్రూవియన్ ఎకనామిక్స్, నెహ్రూ గారి ఆలోచనలు ఇప్పటికి కూడా అని చెప్తున్నారు. ఇఫ్ వి గో త్రూ ద మేజర్ లిటరేచర్స్ ఆన్ ది ఇండియన్ ఎకనామిక్ హిస్టరీ, ఇండియన్ ఎకనామిక్ హిస్టరీ, ఎకనామిక్స్లో ఉన్న మన ఎకనామిక్స్లో ఉన్న బుక్స్ అన్ని, లిటరేచర్ అంతా తీసి చూస్తే ద వ్యూస్ ఆఫ్ ద క్రిటిక్స్ ఆఫ్ ద టైమ్ అండ్ ద కంటెంపరీ ఎక్స్పర్ట్స్, సో అప్పుడు వచ్చిన విమర్శలు కానివ్వండి, అప్పుడు అండ్ ద కాంటెంపరీ, ఆ టైంలో ఉన్న ఎక్స్పర్ట్స్ మాట్లాడినట్టు కానివ్వండి చూస్తే, వీ మే ఏబుల్ టు ఫీల్ ద ఆన్సర్. వాళ్ళు చెప్పిన విమర్శలు కానీ, అప్పుడు వాళ్ళు ఎక్స్పర్ట్స్, నిపుణులు చెప్పినవి కానీ చూస్తే మనం ఆన్సర్ వస్తుంది మనకి. మనం అప్పుడు ఎందుకు ఇండియా వెంట్ ఫర్ ఇండస్ట్రీ యాజ్ ద ప్రైమ్ మూవింగ్ ఫోర్స్ ఇన్ ప్లేస్ ఆఫ్ అగ్రికల్చర్. సో అగ్రికల్చర్ మనకి ఉన్న చాయిస్ అయినప్పటికీ కూడా అప్పుడు ఎందుకు వెళ్ళారు ఈ ఇండస్ట్రియలైజేషన్కి, పరిశ్రమ రంగాన్ని డెవలప్ చేయడానికి ఎందుకు వెళ్ళారు, ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందని అప్పుడు విమర్శలు అవన్నీ చూస్తే కనుక తెలుస్తుందన్నమాట. As agriculture was a logical and an obvious and logical choice of agriculture. సో ఇది వదులుకొని ఇన్ ప్లేస్ ఆఫ్ ఈ వ్యవసాయ రంగం యొక్క
బదులుగా వ్యవసాయ రంగానికి బదులుగా ఇండస్ట్రియల్ పరిశ్రమ ఎందుకు ఎన్నుకున్నారనేది తెలుస్తుంది. సో వీ షుడ్ నాట్ బీ హ్యాపీ టు నో దట్ ఈవెన్ టుడే దిస్ ఈజ్ ఎ హైలీ డిబేటబుల్ ఇష్యూ అమాంగ్ ఎక్స్పర్ట్స్. సో మనం కొంచెం ఇబ్బంది పడాలన్నమాట ఇది తెలుసుకోవడం, ఎందుకంటే ఇది ఈ విషయం తెలిసి మనం కొంచెం ఇబ్బంది పడాలి. ఇప్పటికి కూడా ఆ డిబేట్ అనేది అలానే రన్ అవుతూ ఉంది. సో లుకింగ్ ఎట్ ద రిసోర్సెస్ అవైలబుల్, అగ్రికల్చర్ వుడ్ హ్యావ్ బీన్ ద ఆబ్వియస్ చాయిస్ యాజ్ ద ప్రైమ్ మూవింగ్ ఫోర్స్. సో మన దగ్గర ఉన్న వనరులు చూసుకుంటే అగ్రికల్చరే, వ్యవసాయ రంగమే ముందుగా డెవలప్ చేయాలి. ఆఫ్ ది ఎకానమీ, ఆర్థిక వ్యవస్థలో ఈ వ్యవసాయ రంగాన్ని ముందుగా డెవలప్ చేయాలి. దట్ ఈస్ కల్టివేబుల్ ల్యాండ్ అండ్ ద హ్యూమన్ పవర్. మన దగ్గర ఉన్న వనరులు ఏంటి? ల్యాండ్ ఉంది, భూమి ఉంది, వ్యవసాయం చేయడానికి వీలైన భూమి ఉంది, అండ్ హ్యూమన్ పవర్ ఉంది, మ్యాన్ పవర్ ఉంది. సో బట్ యాజ్ ఇండియన్ అగ్రికల్చర్ వాజ్ యూజింగ్ ట్రెడిషనల్ tools and technology, its modernization as well as future mechanization later to some extent would have been blocked due to the lack of indigenous industrial support. సో వీళ్ళు ఏమనుకున్నారంటే మనకు ల్యాండ్ ఉంది, మ్యాన్ పవర్ ఉంది, కానీ ఇండియా ట్రెడిషనల్ మెథడ్స్ని, అగ్రికల్చర్ వాజ్ యూజింగ్ ట్రెడిషనల్ టూల్స్, అంటే ఇంతకుముందు పనిముట్లు, పరికరాలు ఇవన్నీ వాడుతుంది. అండ్ టెక్నాలజీ అనేది వెనకబడిపోతుంది. టెక్నాలజీ అనేది ఫ్యూచర్లో టెక్నాలజీ డెవలప్ చేయడానికి వీలు పడదు. ఎందుకు వీలు పడదంటే ఇండిజీనియస్ ఇండస్ట్రియల్ సపోర్ట్, మన దగ్గర ఇండస్ట్రియల్ సపోర్ట్ అనేది లేదు. మన లోపల మనకి ఈ టెక్నాలజీ అనేది, ఈ పనిముట్లు ఇవన్నీ తయారు చేసుకోవడానికి, మెషినరీ తయారు చేసుకోవడానికి ఇండిజీనియస్ ఇండస్ట్రియల్ సపోర్ట్ మన దేశంలో ఇండస్ట్రియల్ సపోర్ట్ అనేది లేదు. ఇండస్ట్రియల్ సపోర్ట్ మన దేశంలో లేకుండా మనం ఎట్లా టెక్నాలజీని పెంచుకుంటాం? మనం కావాల్సిన ఇండస్ట్రీస్ మనకు లేకుండా మనం ఎట్లా వాటికి కావాల్సిన పరికరాలని ఏర్పాటు చేసుకోలేం. సో ఇఫ్ ఇండియా వుడ్ హ్యావ్ గోన్ ఫర్ import, this would have required enough foreign resource and natural dependence on foreign countries. By choosing industry as the prime moving force, India opted to industrialize the economy as well as to modernize the traditional mode of farming. సో ఇప్పుడు ఇండియా ఏమనుకుందంటే మన దగ్గర లోపల ఏమీ లేవు కాబట్టి మనము ఇఫ్ ఇండియా వుడ్ హ్యావ్ గోన్ ఫర్ ఇంపోర్ట్, వీటిని బయట నుంచి తెచ్చుకోవాలనుకుంటాము కాబట్టి మనకి కావాల్సినంత ఫారెన్ నుంచి కావాల్సినంత రిజర్వ్స్ కావాలి. అండ్ న్యాచురల్ డిపెండెన్స్ ఆన్ ఫారెన్ కంట్రీస్, మనం ఫారెన్ కంట్రీస్ మీద డిపెండ్ అవ్వాలి. సో దానివలన ఇండస్ట్రీని చూస్ చేసుకుంటే, ఇండస్ట్రీని మనం ముందుగా అభివృద్ధి చేసుకుంటే మనకు కావాల్సినవన్నీ మన దగ్గరే ఉంటాయి. సో ఇండియా ఆప్టెడ్ టు ఇండస్ట్రియలైజ్ ఎకానమీ యాజ్ వెల్ యాజ్ మోడర్నైజ్ ద ట్రెడిషన్. ఆ విధంగా మనం మన వ్యవసాయ రంగాన్ని కూడా అభివృద్ధి చేసుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు ఎందుకు వద్దనుకున్నారంటే మన దగ్గర ల్యాండ్ ఉంది, మనుషులు ఉన్నారు, పనిచేసే మనుషులు ఉన్నారు, కానీ మన దగ్గర ముందు తరాల కోసం దాన్ని అభివృద్ధి చేయడానికి మన దగ్గర ఎటువంటి టెక్నాలజీ లేదు. అప్పుడు మనం బయట వాళ్ళ మీద మన దేశంలో లేదు సపోర్ట్ అనేది, ఇండస్ట్రియల్ సపోర్టు. మనం ఏ పరికరాలు తయారు చేసుకున్నామన్న వీలు కాదు. అప్పుడు మనం బయట వాళ్ళ హెల్ప్ తీసుకోవాలి. అలా కాకుండా మనం ఇండస్ట్రీని ముందుగా డెవలప్ చేసుకుని ఆటోమేటిక్గా మనం అగ్రికల్చర్కి కావాల్సిన ట్రెడిషనల్ పనిముట్లు కాకుండా మనకి ట్రెడిషనల్ మోడ్ ఆఫ్ ఫార్మింగ్ని వదిలేసి మోడర్నైజ్ చేయొచ్చు అని చెప్పి మంచి టెక్నాలజీతో మనం వ్యవసాయం చేసుకోవచ్చు అని ఇలా చేశారంట. ఇది ఒక రీజన్. ది డామినెంట్ ఐడియాలజీ around the world as well as in the World Bank and in the International Monetary Fund was in favor of industrialization as a means to faster growth, which could be translated into faster development. సో ప్రపంచం యొక్క ఆలోచన కూడా ఎలా ఉందంటే ఎక్కువ దేని వైపు మగ్గు చూపుతున్నారంటే ఇండస్ట్రీ వైపే మగ్గు చూపుతుంది. యాజ్ వెల్ యాజ్ వరల్డ్ బ్యాంక్ అండ్ వరల్డ్ బ్యాంక్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కూడా పరిశ్రమ రంగానికే మగ్గు చూపుతుంది అనమాట, దానివైపే ఉంది. యాజ్ ఎ మీన్స్ టు ఫాస్టర్ గ్రోత్ విచ్ కుడ్ బి ట్రాన్స్లేటెడ్ టు ఫాస్టర్ డెవలప్మెంట్. సో పరిశ్రమ ఉంటే ఫాస్ట్గా గ్రోత్ ఉంటుంది, వృద్ధి ఉంటుంది, ఆటోమేటిక్గా వృద్ధి ఉంటే అభివృద్ధి ఉంటుంది అని చెప్పేసి వీళ్ళందరూ కూడా దీనికే మగ్గు చూపుతున్నారు, ఇండస్ట్రియలైజేషన్కి, పరిశ్రమ రంగానికి. దీస్ ఇంటర్నేషనల్ బాడీస్ వేర్ supporting the member countries from every point of view to industrialize.
వీళ్ళు ఈ ఇంటర్నేషనల్ బాడీస్, ఈ వరల్డ్ బ్యాంక్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళు వాళ్ళ అధీనంలో ఉన్న కంట్రీస్ అన్నింటినీ వాళ్ళ సభ్యులందరినీ పరిశ్రమ రంగానికే సజెస్ట్ చేస్తున్నారు అనమాట. పరిశ్రమ రంగాన్ని వాళ్ళు దాన్నే సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళ సభ్యులందరికీ కూడా మీరు పరిశ్రమ రంగాన్ని డెవలప్ చేసుకోండి అని చెప్పి సపోర్ట్ ఇస్తున్నారు, దానికి మద్దతు ఇస్తున్నారు. సేమ్ వాజ్ ద కేస్ విత్ ద డెవలప్డ్ ఎకానమీస్. డెవలప్ అయిన ఆర్థిక వ్యవస్థల్లో కూడా పరిస్థితి ఇది. ఇట్ వాజ్ పాసిబుల్ నాట్ ఓన్లీ టు ఇండస్ట్రియలైజ్ ఫాస్టర్ ఆన్ ది సపోర్ట్స్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ బట్ దెర్ వాజ్ ఆల్సో హోప్ ఫర్ ద ఎమర్జింగ్ యాజ్ ఇండస్ట్రియల్ ఎక్స్పోర్టర్ ఇన్ ద ఫ్యూచర్. సో వీళ్ళ మద్దతు ఉంది కాబట్టి, ఈ వరల్డ్ బ్యాంకు, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వీళ్ళ సపోర్ట్ ఉంది కాబట్టి, వీళ్ళ సపోర్ట్తో ఇండస్ట్రియలైజ్ చేయటమే కాదు తొందరగా, ఆన్ ద సపోర్ట్ ఆఫ్ దీస్ ఆర్గనైజేషన్స్ వీళ్ళ మద్దతుతో మనము ఇండస్ట్రియల్ ఎక్స్పోర్టర్ కూడా అవ్వచ్చు. అంటే మనం ఇండస్ట్రీస్ పెట్టి వాటి ఇండస్ట్రీస్లో వచ్చిన ప్రొడక్ట్స్ని బయటికి మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఫ్యూచర్లో వేరే కంట్రీస్కి కూడా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. అప్పుడు మనకు బాగా రెవెన్యూ వస్తుంది. ద సేమ్ కైండ్ ఆఫ్ సపోర్ట్ వాజ్ నాట్ ఆఫర్డ్ టు ఎకానమీ దట్ ఆప్టెడ్ ఫర్ అగ్రికల్చర్ యాజ్ ద ప్రైమ్ మూవింగ్ ఫోర్స్. సో వీళ్ళు ఏంటంటే ఈ ఆర్గనైజేషన్స్, ఈ వరల్డ్ బ్యాంక్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఇండస్ట్రియలైజేషన్ వాళ్ళ ప్రైమ్ మూవింగ్ ఫోర్స్గా పరిశ్రమ రంగాన్ని డెవలప్ చేసే వాళ్ళకి వాళ్ళు సపోర్ట్ ఇస్తున్నారు. తర్వాత వాళ్ళు ఎక్స్పోర్టర్స్గా మారే అవకాశం కూడా ఉంది. అదే వీళ్ళు వ్యవసాయ రంగాన్ని తీసుకుంటే వాళ్ళ సపోర్టు ఉండట్లేదు. బేసికల్లీ గోయింగ్ ఫర్ ద అగ్రికల్చర్ సెక్టర్ వాజ్ కన్సిడర్డ్ యాజ్ అ సింబల్ ఆఫ్ బ్యాక్వర్డ్నెస్ ఎట్ దట్ టైం. సాధారణంగా ఏంటంటే అప్పుడు ఉన్న పరిస్థితిలో ఈ వ్యవసాయ రంగాన్ని వాళ్ళు పెట్టుకుంటే, వాళ్ళు డెవలప్ చేసుకోవాలి అనుకుంటే అది వాళ్ళు వెనకబడ్డారని చెప్పేసి ఒక గుర్తంట అప్పుడు. The political leadership wanted to carry India ahead and not in the backward direction. సో అప్పుడు ఉన్న రాజకీయ నాయకులందరూ ఏమనుకున్నారంటే మనం ఇండియాని ముందుకు తీసుకెళ్ళాలి కానీ ఇలా వెనక్కి తీసుకెళ్ళకూడదు అనుకున్నారు. ఇట్ వాజ్ ఓన్లీ ఇన్ 1990 that the world and the World Bank and International Monetary Fund changed its. It was only in 1990 that the world and the International Monetary Fund changed its ఒపీనియన్ రిగార్డింగ్ ద అగ్రికల్చర్ సెక్టర్. సో 1990లో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, వరల్డ్ బ్యాంకు వాళ్ళ ఒపీనియన్ని చేంజ్ చేసుకున్నారు ఈ వ్యవసాయ రంగం మీద. ఆఫ్టర్ ద 1990 ఎంఫసిస్ ఆన్ దిస్ సెక్టర్ బై అన్ ఎకానమీ వాజ్ నో మోర్ కన్సిడర్డ్ యాజ్ ఎ సైన్ ఆఫ్ బ్యాక్వర్డ్నెస్. సో 1990 తర్వాత ఇంపార్టెన్స్ పెట్టారు ఈ సెక్టర్ మీద, వ్యవసాయ రంగం మీద కూడా ఒక ఆర్థిక వ్యవస్థ. అండ్ నో మోర్ కన్సిడర్డ్ యాజ్ ఎ సైన్ ఆఫ్ బ్యాక్వర్డ్నెస్. ఇంకా తర్వాత ఎవరు కూడా వ్యవసాయాన్ని వెనకబాటు అని చెప్పేసి కన్సిడర్ చేయలేదంట.